మన దేశ దౌర్భాగ్య స్థితి ఏమిటంటే, మన దేశంలో ఉండేటువంటి చాలామంది విదేశీ పారిశ్రామికవేత్తలు లేదా విదేశీ పెట్టుబడి సంస్థలు లేదా విదేశంలో ఉండేటువంటి విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలపడం, వాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం, న్యూస్ ఛానల్స్ రన్ చేయడం, పత్రికా విలేకరులుగా పనిచేయడం, రాజకీయ నాయకులుగా పనిచేయడం, భారతదేశం యొక్క యూనిటీ ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి రాతలు రాయడం లేదా పుకార్లు పుట్టించడం లేదా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళకు చేరవేయడం, ఇది దురదృష్టకరమైనటువంటి సందర్భం. అయితే ఇందులో అగ్రగణ్యుడు భారతదేశంలో కాంగ్రెస్ పరిపాలన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ను ఏ రకంగా అయినా సరే పడగొట్టాలని ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులు కాంగ్రెస్ అధినాయకుడు దేశద్రోహి రాహుల్ గాంధీ అగ్రగణ్యుడుగా నిలబడతాడు. భారతదేశాన్ని శరవేగంతో అభివృద్ధి చెందుతూ ఎకానమీని డెవలప్ చేసుకుంటూ వెళ్తుండేటువంటి తరుణంలో భారతదేశంని విచ్ఛిన్నకర శక్తులకు భారతదేశం యొక్క సమాచారాన్ని చేరవేయడం కాకుండా అటువంటి ఛానళ్లను ప్రోత్సహిస్తూ ఫండింగ్ ఏజెన్సీల దగ్గర ఫండ్స్ తీసుకుంటూ వ్యవహారాలు రన్ చేస్తూ అడ్డంగా బుక్ అయ్యాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. అది పార్లమెంటులో బీజేపీ ఎంపీలు అందరూ కూడా ఎండగట్టారు. అంతేకాదు ఇండియా టుడేలో పనిచేసేటువంటి సర్దేశాయి కానీ, ఎన్టీవీలో ఉండేటువంటి బర్కాదత్ కానీ, అది కాకుండా ఆప్ అధినాయకుడు కేజ్రీవాల్ కానీ, ఆప్లో ముందు నుంచి ఉండేటువంటి యాదవ్ కానీ, వీళ్ళందరూ కూడా వివిధ రంగాల్లో ఉండేటువంటి అగ్రగణ్యులుగా చలామణి అవుతూ మెగాసెసే అవార్డులు కూడా పొంది వాళ్ళ యొక్క ఫండింగ్తో భారతదేశంలో పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళు భారతదేశం యొక్క యూనిటీ ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు చేస్తూ చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళని గుర్తించి తప్పనిసరిగా వాళ్ళపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళు సమాజం నుండి వెలివేయాలి. భారతదేశం యొక్క ఐక్యత కోసం పనిచేసేటువంటి ఛానల్స్ను కానీ లేదా విలేకరులు కానీ ప్రోత్సహించాలి. ఇటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఫండింగ్ను పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలను తీసుకోవాలి. వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా గవర్నమెంట్ రంగంలో దిగి చర్యలు తీసుకోవాలి. ఏ ఛానల్స్ నుంచి వస్తున్నాయి, వాళ్ళు చేసేటువంటి విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులు ఏ విధంగా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు, రైతు ఉద్యమాలు లేదా ఖలిస్తాన్ మూవ్మెంటు లేదా నక్సలైట్ ఉద్యమాలు, వాళ్ళకి ఆయుధాలు సరఫరా, వాటికి కావలసినటువంటి ఫండింగ్, ఇవన్నీ కూడా వాళ్ళకి కావలసిన విధంగా రాతలు రాయడం, న్యూస్ని అందించడం, అర్బన్ నక్సల్స్గా వ్యవహరించడం, ఇదంతా కూడా విదేశీ శక్తుల తోడ్పాటుతోనే జరుగుతున్నది. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ దేశాలు దీనికి డైరెక్ట్గా ఫండింగ్ చేస్తున్నాయనేటువంటి విషయాన్ని కూడా మనకు అర్థమవుతున్నది. అంతేకాదు జార్జ్ సోరోస్ అనేటువంటి పెట్టుబడిదారులు కూడా దీనికి ఫండింగ్ చేస్తున్నారు. అంతేకాదు మిగతా చాలా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలన్నిటి మీద ఫండ్ పంపించకుండా నిషేధాన్ని విధించడం, ఈ అవార్డులను కూడా నిషేధించడం, అవార్డులు ఇచ్చేటప్పుడు వాళ్ళ మీద క్షుణ్ణంగా సిబిఐ దర్యాప్తు జరిపించడం, ఇవన్నీ కూడా చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇవన్నీ అరికట్టడానికి అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ అనేటువంటి వ్యక్తి నిజంగా దేశద్రోహి, ఈజ్ ఎ ట్రైటర్. అటువంటి వాళ్ళని పార్లమెంట్ నుంచి కూడా బహిష్కరించాలి, ఎంపీ నుంచి కూడా బహిష్కరించాలి. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి పెద్ద తప్పిదాల్లో ఇది అతి పెద్ద బ్లండర్ అని గుర్తించాలి.